జాతర పసుపు కొత్తంతో మొదలైంది. ఇంటి ఆడపిల్లలందరూ వచ్చి కంకణం చేతి కట్టుకున్నారు, కట్నం పెట్టినారు. బీరప్ప లగ్గమాయ 3 రోజుల ముందు మైలబోనం తీశారు. అని మరుసటి రోజు గంగ బోనం తీశారు. చిన్న కథ చెప్పినాక లింగాలను వెతికారు. మీరు చూస్తున్నట్లే లింగాలను వెతుకుతున్నారు. ఈ లింగాలను తీసుకొని బీరప్ప గుడి మీద పెడతారు. లగ్గమాయ ముందు రోజు బోనాలు తీశారు. ముందు బీర్లలో వచ్చి బోనం తయారు చేస్తారు. పసుపు కుంకుమతో పెట్టి అలంకరిస్తారు. వేసిన బోనాలలో నైవేద్యం పెడతారు. అన్నం, శనగ కూర, నూనె పోనలు పెడతారు. 1 గంటకు బోనాలను అలంకరించారు. 3 గంటలకు బోనాలను ఎత్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. మా ఆడపిల్లలు ఆడపడుచులు అందరూ వచ్చారు, వాళ్ళు ఖుషి అవుతారు. స్మైల్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఖుషి అయ్యారు. ఆడపిల్లలు కలుసుకున్నారంటే కూడా 10 సంవత్సరాలు కలిసి రాస్తారు చెప్పాలంటే. మాది ఇంకా రేపు ఉంటుంది. ఇంకా ఈ రోజు బోనాలు రేపు చాలా ఉంటుంది. రేపు ఆట కూర్చులు అన్ని చాలా ఉంటుంది. ఇంకా కథలు చెప్పుడు బీర్లలో అంగా ఉంటుంది. మాది దేవుడి లగ్గము, మళ్ళీ ఇంకోటి గుడిసెలు వేసుకుని ఉంటే మన 9 సంవత్సరం 3 నెలలకు ఆగి ఉంటాం. రాము అంతే. ఇంకా మాకైతే ఖుషి అవుతుంది. మా వాళ్ళు అయితే కొద్దిగా నవ్వురాము, ఫోటోలు వస్తుంది, అన్ని ఫోటోలు వస్తాయి. అంతేనా? జస్ట్ అంతేనా? చెప్పవా? ఖుషిగా లేదా? ఖుషిగా అర్థమైపోయింది. బోనాల చుట్టూ శిగాలు ఊగుతూ, తోలు కొడుతూ, ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము.